చెప్పుకుంటున్నారు. మనం ఎప్పుడైనా చెప్పుకున్నామా మన దేవుడు జీవము కలిగిన దేవుడని? జీవము కలిగిన దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తించగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం. తన బిడ్డలుగా ఉన్నటువంటి వారిని అర్థం చేసుకోగలడు. తన బిడ్డల జీవితాలలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన అర్థం చేసుకోగలడు. ఆయన దుర్మార్గుడు కాదు, ఆయన దుష్టుడు కాదు, ఆయన అన్యాయముగా ప్రవర్తించే దేవుడు కాదు, ఆయన కఠినంగా ప్రవర్తించే దేవుడు కాదు. ఆయన ప్రతి మనిషి యొక్క మనస్సును అర్థం చేసుకునే మహోన్నతుడైన దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచే